గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలియసా మీకు? ఈరోజు సాంబార్, కొత్తిమీర పచ్చడి, తర్వాత కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సాంబార్ మరుగుతుందండి అమ్మా. అబ్బో కాలిపోతుంది చెయ్య. సాంబార్ మరుగుతుందమ్మా. చూసారా, సాంబార్ మరుగుతుందమ్మా. సాంబార్, వేడివేడి సాంబార్. బెండకాయలు, ఆనపకాయ లేదు, బెండకాయలు, దోసకాయ, టమాటాలు, పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఇదిగో ముద్దపప్పు, నెయ్యి వేసి తినడానికి ముద్దపప్పు. తర్వాత ఇదిగో కొత్తిమీర పచ్చడి చేయాలి, అందుకనే కొత్తిమీర సిద్ధం చేశా. కొంచెం సాంబార్లో వేసుకుందామమ్మా. పప్పు చారు, ఉప్పు చేప బాగుంటుంది. మీకు వీడియో ఇక్కడ పెడుతున్నా, మీరు చూడండి. ఓకే ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? కొత్తిమీర పచ్చడిలోకి కొంచెము దోసకాయ ఉంటే కోసాను. ఇది పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుంది, అందుకనే కొత్తిమీర పచ్చడి చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇది పప్పుచారులో ఉప్పు ఎలా ఉందో చూసుకొని, ఇందులో పప్పుచారులో ఉప్పు అన్నీ వేసాను. ఏమేసా? సాంబార్ పొడి వేసాను, ఇది తగ్గుతుందేమో. సాంబార్ పొడి వేసా, కారం వేసా, పసుపు వేసా, ఉప్పు వేసా, అన్నీ వేసా, ఇంగ వేసాను. చూసారా కలర్ఫుల్గా ఉంది? ఇలా రావాలి పప్పుచారు. ఇందులో పులుపు ఉప్పు చూసుకుందాం. ఉప్పు పడుతుంది. నువ్వు రాకముందు జీవితం క్షణమైన లేదే. ఓకే, ఉప్పు అయితే వేసా. తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. కరివేపాకు ఎండిపోయిందమ్మా ఫ్రెండ్స్, కరివేపాకు ఎండిపోయింది. నువ్వు పొంగితే పప్పుచారు బాగోదు. పప్పుచారు పొంగితే రుచి ఉండదు, టేస్ట్ పోతుంది. మీరు గమనించారా? మా అమ్మగారు అనేవారు, పప్పుచారు ఉప్పు చేప పప్పుచారు కాంబినేషన్ అదిరిపోతుంది. ఇదిగో ఉప్పు చేప, రాత్రి వేపాను ఉప్పు చేప. ఈ పప్పుచారులో చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం. ఓకే 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 ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం. నిన్న వంకాయ పులుసు భలే కుదిరింది ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది. మీరు అలా చూడండి వీడియో. క్షణమైన పప్పుచారు మగ్గిపోతుంది. కాస్త కరివేపాకు వేసుకుందాం. పచ్చి కరివేపాకు అయితే బాగుండేది, ఎండిపోయింది. ఓకే, ఈ మిగతా తర్వాత తాలింపుకి చేసుకుందాము. ఏంటమ్మా ఏం చేస్తున్నారమ్మా? సంవత్సరం ఆఖరి అయిపోతుందమ్మా, కొత్త సంవత్సరం వస్తుందమ్మా. సంవత్సరం ఆఖరి అయిపోతుంది ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలి, అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి, మనం ఉండాలి యూట్యూబ్ ఫ్రెండ్స్, మనం ఉండాలి. ఓకే, క్రిస్మస్ చేసుకున్నారు, న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఇవాళ 30యా, రేపు 31. నాకు వేడి నీళ్ళు తాగాను ఫ్రెండ్స్. వేడి నీళ్ళు తాగితే గొంతు పట్టేసింది.
తెల్లవారు నిద్రలేదు, తలపోటు, గొంతు అంత నొప్పి, ఊపిరి ఆడట్లేదు నాకు. అలా అయిపోయిందమ్మా. ఏం చేద్దాము చెప్పండి, ఏదైనా సలహా చెప్పండి అమ్మా నాకు. నా వీడియోలు లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబులు చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఎందుకమ్మా అలా చేస్తున్నారు? లైక్లు కొట్టండి అమ్మా ప్లీజ్ అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా అందరూ. లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబులు చేయండి అమ్మా. పక్కన రైస్ పెట్టేసి పక్కన పచ్చడి తాలింపు వేసేసి అప్పుడు మనం పచ్చడికి తాలింపు వేసేద్దాం, అయిపోతుంది. ఆయిల్ తీయాలి డబ్బాలోకి. పప్పుచారు చూసారా, అలా పొంగాలి. అలా పొంగితే పప్పుచారు కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఉప్పు అన్నీ సరిపోయినాయి. సాంబార్లో ఎప్పుడైనా సరే కాస్త బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, సాంబార్ రుచి వస్తుంది. ఎప్పుడైనా సాంబార్ తీసుకున్నప్పుడు అలా చేసుకోండి, బాగుంటుంది. అన్నం అయిపోతాయి. ఈ పక్కన సాంబార్ తాలింపు వేసేసుకుందాం, మరిగిపోతుంది. సాంబార్ తాలింపు వేసేసుకుందాం. ఇంకా అన్నీ ఉడికిపోయినాయి, ఇగో చక్కగా ఉడికిపోయినాయి. కొంచెం కూర మిరపకాయలు ఉన్నాయి, ఉప్పు మిరపకాయలు, అవి వేపుకుంటే బాగుంటుంది. ఇంకా పప్పుచారు చాలా బాగుంటుంది, నంచుకోవడానికి బాగుంటుంది. పప్పుచారు చేసినప్పుడు కంపల్సరిగా అవి వేసుకోవాలి. ఉప్పు మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. తాలింపు వేసేద్దాం. ఆయిల్ తీయాలి. నీవు రాక ముందు జీవితం క్షణమైన మీకు ఇంకో విషయం చెప్పనా, పాత సంవత్సరం ఈరోజు ఏంటి ముక్కోటి ఏకాదశ ఏంటో అంటున్నారు. ముక్కోటి ఏకాదశి అందరూ గుళ్ళకి వెళ్ళారా చాలామంది. వీడియోలు అది భీమవరం అండి. ఏమూరు అనుకుంటున్నారు? భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. భీమవరం ఇది పశ్చిమ గోదావరి జిల్లా, మా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. అందరూ రండి, సంక్రాంతికి భలే ఉంటుంది. కోడి సంబరాలు, ఆటలు, కోడి పందాలు వేస్తారు, అది ఎద్దులు పందాలు వేస్తారు, అన్నీ పందాలే. డబ్బు ఏరులా పారుతుంది, డబ్బు నీరులా పారుతుంది. రండి రండి కోడి పందాలకి. చాలామంది పందాలు కడతారు. భీమవరం అంటే కోడి పందాలు ఫేమస్. బోళ్ళు మంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు సంక్రాంతికి. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది. హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది
సంక్రాంతి సంబరాలకి. అందుకనమాట మీరు రండి. టీవీ వాళ్ళు వస్తారు, యూట్యూబ్లో వస్తారు, చాలామంది యూట్యూబ్లు తీస్తారు అక్కడ. మనం ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు భయం బాబా, నేను వెళ్ళలేదు ఎప్పుడు. మా ఆయనగారు ఎప్పుడు తీసుకెళ్ళలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తీసుకెళ్ళమన్నా ఆడవాళ్ళు రాకూడదు అంటారు. అందుకే ఇంకేమడుగుతాము, పప్పుచారు తాలింపించారు. పప్పుచారు ఉప్పు చేప నువ్వే వండిస్తావా ఓ పొయ్యిలా. పప్పుచారు ఉప్పు చేప పప్పుచారు. డబ్బా తెచ్చింది ఎంత పోవడం దిష్టి తెలిసింది. సరే నూనె డబ్బాకి నూనె డబ్బాకి దిష్టి తెలిసింది. ఆయిల్ ఒలిపోయింది ఫ్రెండ్స్, అందుకని అంతా క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ అడుగు పడింది అనుకో పడిపోతాను. ఇందాక అన్ని తడుగుడ్లు ఎట్టే నీళ్ళు అంతాను. ఇప్పుడు తాలింపు వేసుకున్నాను, ఆయిల్ వేస్తున్నాను. ఒకసారి తాలింపు వేసేసుకుంటే అప్పుడు ఆయిల్ ఉంపాను, ఒలిగిపోయింది. నూనె ఇటు చాలు పప్పుచారు అక్కడికి వేయాలి కదా. తర్వాత అది పప్పుచారు తర్వాత కొన్ని మెంతులు వేద్దాము. మెంతులు వేస్తున్నాను పప్పుచారులోకి, టేస్ట్ బాగుంటుంది. కొన్ని మెంతులు చిటికిడే, ఎక్కువ వద్దు, చిటికిడే. ఫ్లేవర్ వస్తుంది అనమాట, వాసన. విన్నా అంటారు కదా మీరు, ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు,
కొంచెం కరివేపాకు వేసుకుందాం. కట్టినట్టు ఈ పచ్చడి తాలింపు కావాలి కదా, అందుకని పోపు వేగిపోయింది. పోపు వేగింది. ఇదిగో సాంబార్ వేస్తున్నారు చూడండి. పప్పుచారు అలా రావాలి, సౌండ్ అలా రావాలి. ఎక్కువ పెట్టలా, కొంచెమే పెట్టాను. పారపోస్తున్నాను, వండడం పారపెట్టు అవుతుంది. అందుకే సార్ కొంచెమే పెట్టాను. పారపెట్టడం నాకు ఇష్టం అవుతుంది. పప్పుచారు ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది, కానీ తినబుద్ధి అవట్లేదు. పారిపోయాల్సి వస్తుంది, బాగా కలుగుతుంది. బోల్డ్ రేట్లు అయిపోయినాయి అన్నీ. పప్పుచారు పక్కన పెట్టుకుందాం. వేడి నీళ్ళు బాబు తాగుతాడేమని తెచ్చిపెట్టాను, కానీ వాడు తాగల. ఇప్పుడు మనము ఈ పప్పుచారుని ఇక్కడ పెట్టేసుకొని పుదీనా కొత్తిమీర పచ్చడికి చేసుకుందాం. ఇక్కడ పెట్టా పప్పుచారు. ఈ పక్కన లోపల రైస్ అయిపోతుంది. ఇదిగో రైస్ అయిపోతుంది. ఇది సాంబార్. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేపుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుందాం. కొన్ని పప్పులు కూడా వేసుకోవచ్చు, చూపిస్తాం. కొత్తిమీర పచ్చడి కదా బాగుంటుంది. కొంచెం పచ్చి శనగపప్పు, కొంచెం పొట్టు మినపప్పు కొంచెం పచ్చళ్ళకి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. పొట్టు పళ్ళు శనగపప్పు, మినపప్పు, శనగపప్పు అది మినపప్పు. మంచిగా అయిపోతుంది. ఇలా వేపుకొని తీసేసుకుంటే ప్లేట్లోకి ఎందుకు మళ్ళీ వేస్ట్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాం అనుకో, మనం వేసేసరికి చల్లారుతుంది. ఇలా పప్పులు వేసుకుంటే బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది. కొన్ని గుళ్ళు కూడా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం పలుకులు వేపించాలి. పప్పు గుళ్ళు కొంచెం పెడుకుడు అంతే. టేస్ట్ కమ్మదనం వస్తుంది, రుచి వస్తుంది, బాగుంటుంది. అందుకని వేస్తున్నాను అన్నమాట. ఇలా వేపుకొని చక్కగా చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్ పచ్చళ్ళు. నేను మాత్రం నాకు ఇలా కావచ్చు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. కొంతమంది అయితే ఉత్తినే ఉడకబెట్టేస్తారు, మంట తగ్గించుకున్నాం. ఉడకబెట్టేసి పచ్చడి చేసుకుంటారు. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. అంటే మనం పోపులు వేపుకున్నాం కదా, బాగుంటుంది అన్నమాట. పచ్చిమిర్చి వేసేసుకుంటాం. మొన్న పేలిందండి పచ్చిమిరపకాయ నా మీదన, బాబాయ్ అందుకే భయం, దూరంగా ఉంటాం. మా ఆయనగారు కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టం. పచ్చడి చెయ్యి బాబు, పచ్చడి చెయ్యి అని 3 కట్టలు అట్టుకొచ్చారు. ఆ కూరగాయలు అన్నయ్య గారు ఇచ్చారంట, 2 కట్టలు ఎక్స్ట్రా. ఒక కట్ట కొంటే 2 కట్టలు ఇచ్చారంట. పచ్చడి చేయరాము, మా చెల్లిని పచ్చడి చేసుకోమని అని. అందుకే ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. అది ఏంటంటారు,
కొత్తిమీర మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది, అందుకనే చేస్తున్నాను పచ్చడి. అదిగో వేస్తున్నాయి చూసారా, అది ఇక్కడికి వచ్చింది ఆ పేలి, అందుకే భయం. మొహం కాలిపోయింది, నాకు మొహం మీద వచ్చేసింది. పచ్చిమిరకాయలు వేపాలంటేనే భయం నాకు, ఎందుకంటే మన మొహం మీద వచ్చేసింది బాబా. చిన్న అల్లం ముక్క వేసుకుందాం, పచ్చడి బాగుంటుంది. చిన్న అల్లం ముక్క వేసుకుందాం. ఇవి వేగాక అప్పుడు కొత్తిమీర 2 టమాటాలు వేసుకుందాం. కొంచెం ఒకసారి ఫ్యాన్ వేద్దాం. రొంప పట్టేసిందమ్మా, రొంప పట్టేసింది, గొంతుకు రొంప పట్టేసింది నాకు. ఈ ఆయిల్ సరిపోతుంది, ఈ ఆయిల్ సరిపోతుంది అన్నమాట, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. మళ్ళీ మనం తాలింపు వేసుకుంటాం. అన్నం కూడా అయిపోతుంది, మనం తాలింపు వేసుకుంటాం బాగుంటుంది అప్పుడు. అందుకనే ఇలాగా వేపుతున్నా, కొంచెం కొంచెం ఆయిల్ వేసి వేపుతున్నాను అన్నమాట. కోడిగుడ్డు 7 రూపాయలు అయిపోయిందా ఫ్రెండ్స్? అయ్యి బాబోయ్, ఖర్చు రేట్ అయిపోతే ఇంకేం కొనుక్కుంటాం. చుట్ట వచ్చినా కోడిగుడ్డు కూర కూడా పెట్టలేమేమో, రేట్లు చూస్తే. ఇవి అయిపోయి తీసేసుకున్నాం. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే కొంచెం దోసకాయ ముక్కలు పచ్చడి అంతా నలిగిపోయింటారు, తర్వాత పైన వేస్తారనమాట, బాగుంటుంది అప్పుడు. చూసారా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో, అందుకే చేస్తున్నాను పచ్చడి. బాగుంటే చేస్తానండి, అలా తక్కువ నేను. మా ఆయనగారు పచ్చడి బాగా ఇష్టం, ఏ పచ్చడి అయినా తింటారు పాపం, ఏ పచ్చడి అయినా తింటారు, ఇష్టం బాబు. మా అత్తయ్య అయితే అత్తగారు అయితే రోట్లో రుబ్బి చేసేవారు కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి. వాళ్ళు పుదీనా పచ్చడి ఎక్కువ తినేవారు కాదు. మా అమ్మగారే పుదీనా పచ్చడి విజయవాడలో బాగా చేసేది, కానీ మా అత్తగారు పుదీనా పచ్చడి కాదు, వంకాయ కాల్చి పచ్చడి అలా చేసేవారు మా అత్తగారు. మనకేం రాదు, ఆ కాల్చి పచ్చడి చేయడం మనకు రాదు. మా అమ్మ చేసినా నీకు రాదు అంటారు, మనం రాదు, రాకపోతున్నప్పుడు మనం ఏం చేస్తాము? నిజంగా చెప్పాలంటే మా అత్తగారు చేసినట్టు రాదే రాదు, నిజంగా రాదు. కానీ పెద్దవాళ్ళు చేసే పచ్చళ్ళే టేస్ట్ వేరండి బాబా. వాళ్ళు చెయ్యి మహత్వే ఏంటో కానీ, మా అత్తగారు చెయ్యి మహత్వే ఏంటో కానీ ఎంత టేస్ట్గా ఉండేదో బాబోయ్. కొంచెం చింతపండు వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం ఇంత. అట్టే పులిపోయినా తినబుద్దు అట్లా. పచ్చిమిరకాయలు అన్నీ కడిగాం కదా, మొహం మీద కట్టుకుంటూ మండిపోతుంది. ఇంకా చూసారా ఇలా మగ్గిపోతుంది అనమాట, కొత్తిమీర కూడా ఇలా మగ్గిపోతుంది. ఇందులో నాకు టమాటాలు కూడా వేసేసుకుందాం, మగ్గుతుంది. టమాటాలు కూడా 4 వేసేసుకుందాం, అది ఇది మగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఇవన్నీ నూరుకునేసరికి ఇది మగ్గిపోతుంది. టమాటా వేసుకుంటే బాగుంటుంది, దేంట్లోనైనా కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం ఎర్ర టమాటాలు అయితే ఇంకా బాగుంటుంది. మా ఆయనగారు పచ్చి ఎట్టుకొచ్చారు. అన్నం అయితే అయిపోయింది, మూత పెట్టేద్దాం. ఇది పప్పుచారు మూత, ఇది వద్దులేండి.
తగ్గించాలి. అన్నం దమ్ అయిపోద్ది. అప్పుడు 4 టమాటాలు వేస్తున్నాను అనమాట. 4 టమాటాలు. ఈరోజు వీడియో పెద్ద వీడియో వస్తుంది, ఎందుకంటే పప్పుచారు కాడ నుంచి పెడుతున్నాను కదా, కొత్తిమీర పచ్చడి దాకా పెడుతున్నాను మీకు. అందుకని వీడియో లెంత్గా ఉంటుంది. కంగారు పడకండి, చూడండి, బాగుంటుంది. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇందులో మనం ఎల్లుల్లిపాయ కూడా వేసుకుందాము. మంచినీళ్ళు పట్టాలి, మంచినీళ్ళు వస్తున్నాయి. నాకు రొంప పట్టిందంటే ఇంచుమించు నెల రోజుల దాకా తినేస్తుందండి. మొన్న ఒకసారి అలాగ వచ్చిందా, అలా తగ్గించా, మళ్ళీ అందుకుంది. ఏంటో ఈ రొంప అర్థం అవ్వట్లేదు నాకు. మంచినీళ్ళు పట్టేద్దాం. వేసేయ్యా. మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. మంచి పరముకు నడిపించు బాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మూత పెట్టామనుకో ఇంకా నీళ్ళు వచ్చేస్తాయి ఇందులో నుంచి, అందుకే నేను మూత పెట్టట్లా. మీరు గమనించారా? మూత పెట్టామంటే ఇంకా నీళ్ళు వచ్చేస్తాయి, ఇంకా అప్పుడు ఇంకా లేట్ అయిపోద్ది మనకి. అందుకని నేను నీళ్ళు పెట్టలేదు, మూత పెట్టలేదు, నీళ్ళు పెట్టలేదు అంటున్నాను. చూసారా, నాకు నీళ్ళు పట్టుకుంది బాగా, అంటే మంచినీళ్ళు వస్తున్నాయి, పట్టేద్దాము. అందుకని కంగారు వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ డబ్బు ఇక్కడ పెట్టేసుకుందాం, ఎందుకని మంచిది. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు మంచినీళ్ళు బిందులు పట్టేసుకుందాం. ఓకే మై ఫ్రెండ్, మంచినీళ్ళు పట్టేసుకుందాం. యేసయ్యా నీ నామము ఎంతో మధురమైనది, ఎంతో మధురమైనది, యేసయ్యా నీ నామము. పిల్లలు పప్పు కట్టేశారా?
అలాగా ఇలా వేపేసుకున్నాం అనుకో బాగుంటుంది. చూసారా, ఇలా మగ్గిపోద్ది అనమాట. చూసారా, నీరంతా ఇంకిపోతుంది. నీరంతా ఇంకిపోతే అప్పుడు బాగుంటుంది. మంట తగ్గించదు. ఇది నిండిపోయింది. అయ్యా ముగ్గు వేసుకున్నాం. చాకు పీసు సరిగా గీతలే పడట్లే. మనకేమో ముగ్గులే పెట్టాలని పిచ్చ. మంచి బిందులు పట్టేసుకున్నాం అనుకో. మంచినీళ్ళ పైప్ కూడా లోనే ఫ్రెండ్స్, చూడండి. ఇదిగో మంచినీళ్ళ పైప్ కూడా లోనే ఉంటుంది ఇంట్లో. ఇదే పైపు మా పంపు వేసినప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇక్కడ ఒక సింక్ ఉంది, బయట కడిగేద్దాం. మళ్ళీ మళ్ళీ పడుతుంది. తాగడానికి అయితే ఇది ఉంది. ఇది ఏంటి అంటారు, ఫిల్టర్ ఉంది. కాకపోతే వంట చేసుకోవడానికి ఒక బిందె వాడకూడదు కదా, అందుకని 2 బిందెలు వాడతాను అనమాట. ఎప్పుడు 2 బిందెలు ఉంటాయి, 2 బిందెలు కంపల్సరీగా ఉంటాయి. వంట బిందె పెట్టకూడదు ఇంట్లో, మంచిది కాదు. ఇది మగ్గిపోయింది, కట్టేద్దాం. పొయ్యి చల్లారుతుంది అండి. అయిపోయింది. మంచినీళ్ళు పెట్టి తీసేసుకుంటాం. నేనైతే బయట పెట్టించవచ్చు అనుకున్నాను. మా చిన్నబ్బాయి ఊరుకోవాలి, బిందులు మొయ్యకూడదు, నువ్వు బిందులు మాస్తావా అని మా చిన్నబ్బాయి ఇక్కడ లోన్ పెట్టించేసాడు పైపు. ఇదంతా దేవుని కృప ఫ్రెండ్స్. నీళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఎన్ని తిప్పలు పడేవాళ్ళని తెలుసా అండి. నా పెళ్ళైన కొత్తలోనూ నీళ్ళు ఉండేవి కాదు, మంచినీళ్ళు ఉండేవి కాదు, నీళ్ళు ఉండేవి కాదు. ఎక్కడికో వెళ్ళి ఈ బింది పావలా పెట్టి కొనుక్కునేవాళ్ళు తెలుసా. బింది నీళ్ళు పావలా కొమ్మరులు అమ్మేవాళ్ళు అప్పుడు. దేవుడు అటువంటి తండ్రి. ఆ తండ్రి వల్ల యేసునాయన దయ వల్ల మేము ఈరోజు అన్ని కాళ్ళ దగ్గరికి ఏదో ఇచ్చాడు తండ్రి. యేసయ్య కాళ్ళ దగ్గరికి ఇచ్చాడు. నా బిడ్డ ఎన్ని సంవత్సరాలు, 35 సంవత్సరాలు నా పెళ్ళయ్యి. అప్పటి నుంచి నేను ఎన్నో బాధలు పడ్డాను ఫ్రెండ్స్. మీకు తెలీదు, చెప్పుకుంటే
ఏమని అనుకుంటారని నేను చెప్పట్లేదు. ఎన్నో బాధలు పడ్డాం మేము, తెలుసా? ఎన్నో బాధలు. తినడానికి ఉండేది కాదు, తినడానికి ఉండేది కాదు. మంచినీళ్ళు పట్టుకోవడానికి మంచినీళ్ళు దొరికేవి కాదు. అయ్యి బాబోయ్, మా నాన్న ఏంటి ఇలాంటి ఊర్లో ఇచ్చాడో అని అనుకో ఏడ్చేదాన్ని నేను. ఎక్కడో మొత్తం ఆ చివరికి పాలు అటంతా వెళ్ళేవాళ్ళం ఒక బిందు మంచినీళ్ళకి. పిల్లలు చంకన వేసుకొని బిందు పెట్టుకొని తెచ్చేదాన్ని నీళ్ళు. నేను పిల్లలకి మాత్రం మంచినీళ్ళే, ఎంత శ్రమ ఎంత దూరమైనా మంచినీళ్ళతోనే స్నానం చేయించేదాన్ని అప్పుడు. కానీ వీరంతా ఉప్పు నీళ్ళు. అప్పుడైతే అంతా ఉప్పు నీళ్ళే ఫ్రెండ్స్. మీకు చెప్పాలంటే అప్పుడైతే అంతా ఉప్పు నీళ్ళే. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు పైపులు వేసాక ఇంకా అప్పుడు మంచినీళ్ళు పెట్టుకోవటం మొదలుపెట్టాం. అందుకే నాకు నీళ్ళు అంటే చాలా ప్రేమ ఎక్కువ. ఇప్పుడు దేవుడు మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు, ఎక్కడ స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి, ఎక్కడ స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఆ తండ్రి అలా ఆశీర్వదించాడు. ఇప్పుడు స్నానాలకి నీళ్ళే, బాత్రూమ్లకి నీళ్ళే వాడేస్తున్నాము, తెలుసా అండి? అది చూసారా? ఇదిగో పొద్దున అయితే రెడీ అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా మనం పచ్చడి రుబ్బుకుందాం. ఏమండి? పచ్చడి రుబ్బుకుందాం. మళ్ళీ చేస్తాను వీడియో.